స్కామ్ కసబ్ లాంటి తోట లాంటి మాటల్లోనే కాదు, నోట్లు తాగి తూగే ప్రలోభాల్లోనూ 5 రాష్ట్రాల ఎన్నికలు రికార్డులు సృష్టిస్తున్నాయి. పంచతంత్రలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఎందులోనూ వెనక్కు తగ్గడం లేదు. మైక్ ముందు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకోవడంతోనే సరిపెట్టడం లేదు. ఓటర్ను ప్రలోభపెట్టేందుకు ఇప్పుడు క్యాష్ ఫుల్ బాటిల్ కొడుతున్నారు. గత ఎలక్షన్ల రికార్డులు బద్దలు కొట్టే రేంజ్లో ప్రలోభాల పాలిటిక్స్ నడిపించేస్తున్నారు నేతలు. 5 రాష్ట్రాల ఎన్నికలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో హీట్ పుట్టిస్తున్నారు. అయితే మీటింగులు, మైకుల ముందే కాదు, తెర వెనుక కూడా గెలుపు కోసం కొత్త రాజకీయాలు చకచకా సాగిపోతున్నాయి. ఓటర్ను ప్రలోభ పెట్టేందుకు ఎంతకైనా వెనకడ్డం లేదు రాజకీయ నాయకులు. అందుకే ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో నోట్ల కట్టలు, మందు బాటిళ్లు భారీగా పట్టుబడడం సంచలనంగా మారింది. తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ క్యాష్, లిక్కర్ కలెక్షన్ ఎలక్షన్ హిస్టరీలోనే ఇప్పుడు కొత్త మార్కును సెట్ చేసింది. అవును, గత ఎన్నికల కంటే ఈ 5 రాష్ట్రాల్లో పట్టుబడ్డ నగదు, మద్యం భారీగా పెరిగిందని ఈసీ విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో యూపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ పోలీసులు సుమారు 115.70 కోట్ల నగదు పట్టుకున్నట్టు తెలిపారు. ఇక లిక్కర్ లెక్క కూడా కళ్ళు తిరిగేలా ఉందట. సుమారు 20.29 లక్షల బాటిళ్ల మద్యం సీజ్ చేసినట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. వీటి విలువ 57.69 కోట్ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 7 దశల్లో పోలింగ్ జరుగుతున్న యూపీని డ్రగ్స్ కిక్కుల్లో ముంచేస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డ్రగ్స్ ను కూడా అందుబాటులో ఉంచేస్తున్నారట. అందుకే పోలీసుల తనిఖీల్లో ఏకంగా 2720 కేజీల నార్కోటిక్ డ్రగ్స్ పట్టుబడ్డట్లు చెబుతున్నారు. దీని లెక్క సుమారు 7.5 కోట్లు ఉంటుందని ఈసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే 2012 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కేవలం 37 కోట్ల నగదు, 3000 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అంటే గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో లెక్క డబుల్ అయింది. అయితే ఇంకా 2 దశల పోలింగ్ మిగిలి ఉండడంతో ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందంటున్నారు. యూపీలోనే కాదు, అటు ఉత్తరాఖండ్లోనూ ఇదే స్థాయిలో మనీ అండ్ మత్తు పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ప్రచారంతో పాటు ప్రలోభాల ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు నేతలు. సింగిల్ ఫేజ్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 3.40 కోట్ల నగదును సీజ్ చేసింది ఈసీ. దీంతో పాటు 3 కోట్ల విలువైన 1,00,000 లీటర్ల మద్యం, 37 లక్షల విలువైన 81 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. అయితే 2012 ఎన్నికల కంటే 2 రెట్లు ఎక్కువ కావడం ఈసీని షాక్ కు గురిచేసింది. అటు పంజాబ్ లో ఈసారి క్యాష్, లిక్కర్, డ్రగ్స్ తో ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేశాయి ప్రధాన పార్టీలు. అయితే ఇక్కడ 2012లో 11.51 కోట్ల నగదు పట్టుబడితే ఇప్పుడది 58 కోట్లకు చేరింది. గత ఎన్నికల్లో 3 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేస్తే ఇప్పుడు 12 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. ఇక డ్రగ్స్ కూడా గతంలో స్వాధీనం చేసుకున్న దానికంటే ఎక్కువగా ఉంది. ఆఖరికి చిన్న రాష్ట్రాలు గోవా, మణిపూర్లోనూ నోట్ల కట్టలు, మందు బాటిళ్లదే హవాగా నడిచింది. అయితే ఈసీ తనిఖీల్లో ఈ స్థాయిలో పట్టుబడితే ఎన్నికల సంఘం కళ్ళుగప్పి బయటికెళ్లింది ఏ స్థాయిలో ఉంటుందనేదే ఊహకందని లెక్క. నోట్ల రద్దుతో అందరూ క్యాష్ కష్టాలు పడుతుంటే రాజకీయ పార్టీలకు మాత్రం ఇంత భారీ ఎత్తున సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ మొత్తం బ్లాక్ మనీయే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లెక్కలపై కూడా కన్నేసి ఉంచామంటున్నారు ఐటీ అధికారులు. అది తెర వెనుక వ్యవహారం. కానీ తెర ముందు వ్యవహారం కూడా ఇప్పుడు పోలీసులను రక్తి కట్టిస్తోంది. మనీ మందుతో ప్రలోభ పెడుతూనే ఇటు ప్రచారంలోనూ ఊపేస్తున్నారు. ఎస్పీ కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీ ట్రయాంగిల్ వార్ను వేడెక్కించేస్తున్నారు. ఈ 3 పార్టీల నేతల మధ్య సాగుతున్న మాటల మంటలు యూపీ పోరును మరింత ఉత్కంఠంగా మార్చేస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఒక్కో విడత ముగుస్తున్న కొద్దీ నేతల మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. జంబో స్టేట్ లో ఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఈ ట్రయాంగిల్ వార్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా స్థానాల్లో పోలింగ్ ముగిసింది. అయినా ప్రచారంలో వేడి, ర్యాలీలో ఊపు తగ్గడం లేదు. తెర వెనుక ప్రలోభాలతో పాటు తెర ముందు ప్రచారాన్ని కూడా ఓ రేంజ్లో సాగిస్తున్నారు నేతలు. యూపీలో స్కామ్, కసబ్ వ్యవహారం హీట్ ఎక్కిస్తోంది. అమిత్ షా కసబ్ కామెంట్స్ కి కౌంటర్లు ఇంకా పడుతూనే ఉన్నాయి. అయితే ఎస్పీ కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేస్తున్న అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. కసబ్ అంటే కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీ అని అమిత్ షా అన్నారని, కానీ అఖిలేష్ మాత్రం కసబ్ అంటే కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, పిల్లలు అని తెలిపారు. కసబ్ అంటే తమ ప్రభుత్వ పథకాలని చెప్పారు డింపుల్ యాదవ్.
आने वाले समय में 100 से स्मार्टफोन भी देंगे। हर गरीब के घर हम स्मार्टफोन पहुंचाने का काम करने वाले हैं, क्योंकि हम चाहते हैं आप लोगों को सीधे लाभ पहुंचे योजनाओं की जानकारी हो। ब बचा अब, तो ब से बताइए। ब से मैं कहूंगी कि हम अपने बच्चों को, हर गरीब परिवार जो प्राथमिक विद्यालय में पढ़ता है, उन बच्चों को 1 किलो घी और 1 किलो दूध देने का काम करेंगे। అటు ఎస్పీ సర్కార్పై విమర్శల్ని ఆపడం లేదు అమిత్ షా. ప్రతి ర్యాలీలో అఖిలేష్ సర్కార్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. ఒక్కసారి యూపీ ఎన్నికల ఫలితాలు విడుదలైతే రాష్ట్రంలోని కుల బుజ్జగింపు వారసత్వ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడినట్లే అన్నారు. भारतीय जनता पार्टी की आंधी नहीं, सुनामी चल रही है, सुनामी चल रही है। मित्रों, 2/3 बहुमत से उत्तर प्रदेश के अंदर भारतीय जनता पार्टी अपना दल और भारतीय समाज पार्टी की सरकार बनने जा रही है। 104 सैटेलाइट छोड़े हैं अवकाश के अंदर, स्पेस के अंदर, और दूसरी ओर ये राहुल बाबा पंक्चर हुई साइकिल को धक्का लगा रहे हैं। మరోవైపు కులం మతం ఆధారంగా కొన్ని గ్రామాలపై వివక్ష చూపుతున్నారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా ఎలాంటి వివక్ష చూపలేదన్నారు. దీనిపై ప్రధానితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. తాము అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్లు చెప్పారు అఖిలేష్. आज पूरे देश ने आपकी मन की बात भी सुनी होगी। उत्तर प्रदेश की जनता इंतजार कर रही है कब आप काम की बात करेंगे। मैं जिस रैली में जाता हूं, कम से कम उस क्षेत्र में, उस जिले में जो सरकार ने काम किया है मैं बताने की कोशिश करता हूं और बताता भी हूं। कम से कम आने वाले समय में प्रधानमंत्री जी जहां जाएं, जो उनकी सरकार ने काम किया है जनता को जानकारी में आए, प्रदेश की जनता जाने कि केंद्र सरकार ने कौन सा काम उनके लिए किया है। ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతో యూపీ పోల్ దంగల్ హీట్ పుట్టిస్తోంది. అయితే ఓవైపు తెర వెనుక ప్రలోభాలు, తెర ముందు విమర్శలు, ఆరోపణలు, దూషణలు, ఇలా గెలుపు కోసం, ఓట్ల కోసం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.